అందరికీ నమస్కారం. ఈరోజు మాదాపూర్ సున్నం చెరువు దగ్గరికి మళ్ళీ మన అందరం కూడా హాజరు కావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఈ హైడ్రా చేస్తున్న డ్రామాలు అంతా ఇంత కాదు. ఈ హైడ్రా చేసే అన్ని డ్రామాలాగా ఉన్నాయి. సున్నం చెరువు లోపల ఒక టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్ ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ టెంపుల్ దగ్గర పోయి దర్శించుకొని మాలలు వేసుకొని మాల విరుముడు చేసుకొని పవిత్రంగా వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి, కొత్తగా జరిగేటి ఏం లేవు. వీళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చి మీ టెంపుల్ మేము కట్టిస్తాము, కూలగొట్టి మళ్ళా కడతాము, మళ్ళా కట్టి మళ్ళీ ఓపెనింగ్ చేస్తాము, ఇవన్నీ డ్రామా ముచ్చట్లు అన్నీ చెప్తుర్రు. మీరు ఏ డ్రామా ముచ్చట్లు చెప్పినా కూడా మీరు టెంపుల్ జోలికి వచ్చేదే లే. మీరు టెంపుల్ జోలికి వచ్చిర్రు అనుకోండి, మేము ఎంత దూరం పోతామంటే అంత దూరం పోతాం. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు హైడ్రా మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ప్రతి ఒక్కరు కూడా మీరంటే తూ అని అంటున్నారు. ఇంకా కూడా మీరు స్టేటస్కో ఉన్నా కూడా ఇంకా మీరు ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేను నిలబడ్డ ఆర్చ్ ఏదైతే ఉందో పనే చేయట్లేదు అన్నారు. మరి పని చేయకపోతే ఇవన్నీ ఎట్లా వచ్చినాయివే? ఇవన్నీ ఎట్లా జరిగినాయి? 12 ఎకరాల భూమి ఇది. 12 ఎకరాలు 5 గుంటల భూమి. ఈ 15 ఎకరాల 5 గుంటల భూమి ఇది 32 ఎకరాలు ఎట్లయిందా? ఎట్లయితే చెప్పండి. అంటే మీరందరూ కూడా ఇందులో ఎంతో అంత మీకు దీని మీద ఒక ఈగో పెట్టుకొని ప్రజల్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడ 85 ప్లాట్లు ఓనర్లను అందరినీ కూడా మీరు సర్వనాశనం చేసి వాళ్ళకి ఏ న్యాయం చేయకుండా మేము చేస్తామని చెప్పి ఇప్పుడేమో గుడి పేరిటన గుడి తీసుకొచ్చి గుడి ఓపెనింగ్ చేస్తామని చెప్పి సున్నం చెరువు ఓపెన్ చేయాలని చూస్తారు. ఇప్పుడు బతుకమ్మ కుంట అట్లనే అయింది, ఒకటైంది. ఇప్పుడు నెక్స్ట్ అయ్యేది ఇదే. నెక్స్ట్ ఎట్లా జరుగుతుంది అనేది మేము కూడా చూపిస్తాము. ఇప్పుడు మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. మీరు హైడ్రా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే హెచ్చరిక చేస్తాను మేము బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. మీరు మాత్రం ఇది ఓపెన్ చేయాలి, మేము ఏదో ఇక్కడ హంగామా చేయాలి, ప్రజలకు ఏదో మీరు మంచి చేయాలి అని మీరు అనుకుంటారు కదా. మీరు చేసేవన్నీ ప్రజలకు గమనిస్తుర్రు. మీరు చేసేది మంచి కాదు, అర్థమైందా? మీరంతా కూడా చేసేదంతా లూటి. సో మేము ఎట్లాగో మీరు ఎంత దూరం పోయినా కూడా మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. మళ్ళా ప్రభుత్వం మళ్ళా వీళ్ళందరినీ మీడియా వాళ్ళని పిలిపిస్తాము, మీ గురించి చెప్తూనే ఉంటాము. మేము ఇది అయిపోయిందని అనుకోవద్దు. దయచేసి మీరు ఇకనన్నా దీన్ని ఆపితే బాగుంటుంది. ఇప్పుడు ఉత్తర్వులు 15 ఎకరాల నుంచి 32 ఎకరాలకు అని చెప్తాను. దీంట్లో ప్లాట్లు కూడా ఉన్నాయి. 85 ప్లాట్లు ఉన్నాయి. 85 ప్లాట్లు ఉన్నాయి. 85 ప్లాట్లు కూడా ఎన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్నీ కూడా ప్లాట్లే. ఒక్కటి కూడా ఇట్లా చెరువు లెక్క లేదు. పాతది మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత ఫోటోలు చూపిమన్నా చూపిస్తాం. వీళ్ళు రాత్రి పూట పనులు చేసేవి కూడా చూపిమన్నా చూపిస్తాం. కన్ఫర్మే కాలేదు అసలు. ఎఫ్టీఎల్ కన్ఫర్మ్ కాకుండా చేశారు 1945 నుంచి. ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఒకవేళ చెరువుని మీరు కాపాడాలనుకుంటే రూల్ ప్రకారంగా పోండి. మనకి ఎన్జిటి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థ గురించి వీళ్ళందరికీ తెలుసో లేదో మరి. ఓకే, ఇవన్నీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దట్ ఈస్ స్టాండ్స్ గుడ్ ఉన్న తర్వాత ఇంక మళ్ళీ తర్వాత దాని జోలికి పోవడానికి ఉండదు. దాన్ని కూడా ధిక్కరించి అది ఒక్కటే కాదు, కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఆడ పని చేయొద్దు ఆగండి అని చెప్పి అన్నా కూడా వీళ్ళందరూ ఆడికి పోయి ఈడ పనులు చేయటం, రాత్రిపూట పనులు చేయటం, పోలీసు వాళ్ళతో ఏం పని నాకు తెలియక అడుగుతావు. నువ్వు న్యాయంగా చేసేవాడు అయితే అంటే ఈడ ప్లాట్ల వాళ్ళు వచ్చి అడుగుతారనే కదా. అంటే నువ్వు ప్లాట్లు వాళ్ళ దగ్గర కావాల్సికి వచ్చి తీసుకొని ఏదో నేను ప్రజలకు మంచి చేస్తానని చెప్పి చెప్పుకోవటం తప్ప ఏం లేదు. వెనక గుట్ట ఉంది. ఆ గుట్ట ఎవరికి ఇస్తున్నారో మాకు తెలుసు. ఆ గుట్ట వెనక ఎన్ని ఎకరాలు ఉందో మాకు తెలుసు. నువ్వు ఎవరికి రాసి పెట్టాలనుకుంటున్నావో మాకు తెలుసు. సో ఇదంతా కూడా బంద్ చేయగా మాకు అర్థమైంది. ఇప్పుడు సెక్యూరిటీ కూడా ఉందంట. చూడండి, వాళ్ళే చెప్తారు. గుట్ట 32 31 31 సర్వే నెంబర్ అది. సో ఇప్పుడు అల్లాపూర్ విలేజ్ అది 31 సర్వే నెంబరు. ఇది గుట్టల బేగంపేట. మూడు కాన్స్టిట్యున్సీలు టచ్ అయ్యి వస్తుంది ఈ చెరువు. సో దయచేసి
మీరందరూ కూడా మీడియా సోదరులకు ఒకటే మనం ఏంటంటే మీరందరి ద్వారా హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాన్ని ప్రజలకి తెలియజేయండి. ఇక్కడ ఉన్న సిఎస్ సొసైటీ వాళ్ళని ఆ గుడిని ఆంజనేయ స్వామి గుడిని కాపాడండి. అంటే ఈ ప్లాట్ల పైన మీరు మొదటి నుంచి వెళ్ళి ఈ ప్రజల తరపున కొట్లాడుతున్నారు, అయినా కూడా ఇక్కడ పనులు అయితే ఆగట్లేదు. సో హైడ్రాకు రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఏం హెచ్చరిస్తున్నారు? ఈ హెచ్చరిక అంటే రంగనాథ్ గారు చదువుకుంటేనే ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆయన చదువుకున్నారు, ఆయననే ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ప్రజల కోసము ప్రభుత్వాలు పనిచేస్తాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటిది కాదని అందరికీ తెలుసు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పోయినా రేపు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు మళ్ళీ ప్రజల కోసం పనిచేయడమే. సో మీరేమన్నా న్యాయబద్ధంగా పనిచేయాలనుకుంటే ఒకసారి ఆలోచన చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసి ఇట్లాంటి అబద్ధపు మాటలు లేకుండా దయచేసి వాళ్ళకి న్యాయం చేయండి. ఇగో ఇదే స్టేటస్ కో ఆర్డరు. మొన్న కోర్టులో జడ్జి గారే తిట్టిర్రు రంగనాథ్ గారిని, ఫిర్వి మళ్ళీ ఆయన అదే పని చేస్తున్నారు. దయచేసి ఇంకా మానుకోండి. మేము సున్నం చెరువుని వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేదాకా ఊకోము, మా గుడి మాకు ఇచ్చేదాకా ఊకోము. మా గుడి జోలికి మీరు రావద్దు, మేము కట్టుకుంటాము. వాళ్ళకు ఒక సొసైటీ ఉంది, ఆ సొసైటీ వాళ్ళు తలా కొన్ని పైసలు వేసుకొని మేము గుడిని కట్టుకుంటాము, గుళ్ళో పూజలు మేము చేసుకుంటాము. ఇప్పుడు రేపు గుళ్ళకు పోవాలంటే రేపు దీనికి గేటుకి తాళం వేస్తే వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపల అడుగు పెట్టడానికి ఉండదు. ఇప్పుడు కార్తీక్ గారు గుడి వల్లనే కబ్జాలు జరుగుతున్నాయి అనేది హైడ్రా రంగనాథ్ చెప్తున్నారు. ఓ గుడి కడతారంట, ఏదో ఆ గుడి పేరు మీద మెల్లే కబ్జాలు చేయడం అది ప్రధాన ఆరోపణ, మేజర్ ఆరోపణ. ఇది ఈ లేఅవుట్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇప్పుడు ఓనర్స్ అసోసియేషన్ అందరూ కలిసి గుడిని కట్టడానికి రెడీగా ఉన్నారు. అవును, అందరూ రెడీ ఉన్నాము. మేము కట్టుకుంటాం, మా గుడి మేము కట్టుకుంటాం. మేము సొసైటీ అది మేము గుడికి మేము 2 ఎకరాల ల్యాండ్ వదిలిపెట్టాము.